బీసీలకు 42% రిజర్వేషన్లు చారిత్రాత్మకమని రంగారెడ్డి జిల్లా బార్ అసోసియేషన్ అధ్యక్షుడు కొండలరెడ్డి సీనియర్ అడ్వకేట్ దేవరాజ్ అన్నారు. బీసీలకు 42% రిజర్వేషన్పై ఎల్బీ నగర్లోని రంగారెడ్డి జిల్లా కోర్టు బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అడ్వకేట్స్ కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయాన్ని ఆహ్వానిస్తున్నామని అన్నారు. ఇది చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించే రోజు అని, బీసీలు రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా ఎదగడానికి ఉపయోగపడుతుందని అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి గారికి రాష్ట్ర అసెంబ్లీలో 42% బీసీలకు విద్య, ఉద్యోగ, రాజకీయాల్లో అవకాశం ఇవ్వడానికి ఒక చరిత్రాత్మకమైన బిల్లును ప్రవేశపెట్టి పొన్నం ప్రభాకర్ గౌడ్ గారు దాన్ని ప్రవేశపెట్టారు. వారికి కూడా చాలా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. నిజంగా ఇది దేశ చరిత్రలో ఒక విప్లవాత్మకమైన మార్పు వస్తుంది. అలాగే ఎస్సీ ఎస్టీ సోదరులకు కూడా వర్గీకరణ గురించి రాష్ట్ర అసెంబ్లీలో ముక్త కంఠంతో ఏకవాక్యంతో అందరూ కూడా చేశారు. దానికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. భారతదేశ చరిత్రలోనే మన తెలంగాణలో మొట్టమొదటిగా అసెంబ్లీలో పెట్టి బీసీ బిల్లు పాస్ చేసినందుకు ప్రత్యేకంగా రంగారెడ్డి జిల్లా బార్ అసోసియేషన్ అడ్వకేట్లు అందరూ కూడా న్యాయవాదుల తరఫున నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ముఖ్యమంత్రి గారికి. అలాగే ఎస్సీ ఎస్టీ వర్గీకరణ బిల్లు కూడా ఇంతకుముందు పాస్ అయిన విషయం మీకు తెలుసు. ఈ సందర్భంగా కూడా ఎస్సీ ఎస్టీ న్యాయవాదుల తరఫున కూడా కృతజ్ఞత